కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అంటే భయపడతారు. చాలా స్ట్రెస్‌కి గురవుతారు. అసలు ఇలా ఎందుకు గురవుతారంటే, వాళ్ళకి ప్రీవియస్‌గా జరిగినటువంటి బ్యాడ్ మెమోరీస్ కొన్ని ఆ టైంలో ట్రిగ్గర్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ తక్కువొచ్చినప్పుడు పేరెంట్స్ తిట్టడం గానీ, లేదనుకుంటే లాస్ట్ టైమ్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. లేదనుకుంటే మార్క్స్ తక్కువుండొచ్చు. సో, ఇదే జరిగుండొచ్చు. లేదనుకుంటే ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎగ్జామ్ టైమ్‌లో అందరూ హ్యాండ్ రైటింగ్ స్పీడ్‌గా రాస్తున్నారు. నా హ్యాండ్ రైటింగ్ మెల్లగా ఉంది. ఇంక నేను ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేస్తానో లేనో, అసలు నేను పాస్ అయితానా ఇప్పుడైనా? ఇలా ప్రతిసారి వాళ్ళు ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ భయం వల్ల రిపీటెడ్‌గా నెగెటివ్ థాట్‌లో ఉంటారనమాట. ఎప్పుడైతే ఇలా రిపీటెడ్ థాట్స్ మీరు రిపీట్ చేస్తుంటారో, మన మెమొరీకి ఆ ఎగ్జామ్ టైమ్‌లో ఎంత బాగా చదివినా మనకు గుర్తుండాల్సినడానికి కారణమయ్యేదేంటంటే వర్కింగ్ మెమరీ అనమాట. అంటే మీరెప్పుడైతే ఈ నెగెటివ్ థాట్స్‌తో నీ బ్రెయిన్‌ని ఫిల్ చేస్తావో, నీ వర్కింగ్ మెమరీ అనేది అంత బాగా వర్క్ చేయదు. అంటే నీకంత బాగా ఇన్ టైమ్‌లో గుర్తుకు రావు. మరి నువ్వేం చేయాలంటే ఈ నెగెటివ్ ఓవర్ థింకింగ్‌ని ఎప్పుడైతే నువ్వు కామ్ డౌన్ చేసుకుంటావో, అప్పుడు నువ్వు చదివింది బాగా గుర్తొచ్చి అద్భుతంగా రాస్తావనమాట. సో, ఈ మెంటల్ బ్లాకేజెస్ నువ్వెప్పుడైతే డిలీట్ చేసి, కొత్తగా నీ మీద నువ్వు ఒక పాజిటివ్ థాట్ మీద ఉంటావో, అప్పుడు మాత్రమే నువ్వు ఎగ్జామ్స్ ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉంటావు. అంటే నేను చెప్పేదేంటంటే, మీరు రిపీటెడ్‌గా నెగెటివ్‌గా ఆలోచించినట్లయితే, మీ వర్కింగ్ మెమరీ అనేది ఓవర్‌లోడ్ అవుతుంది. ఆ ఓవర్‌లోడ్ అయినప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇంకా భయపడుతూ అలాగే టెన్షన్ పడుతుంటారు. తీరా చూస్తే ఎగ్జామ్ టైమ్ అయిపోతుంది. కాబట్టి మీరు వాటిని మేనేజ్ చేసుకోవాలి. ఆ మేనేజ్ చేసుకోవడం గురించి నేను టాపర్ స్టడీ సీక్రెట్స్ అనే వర్క్‌షాప్ డిజైన్ చేశాను. ఫిబ్రవరి 8 ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు. సో, మిస్ అవ్వకుండా ఆ వర్క్‌షాప్‌కి రిజిస్టర్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. నేను మీ వంశీకృష్ణ. జై హింద్.